స్మద్గురుభ్యో నమ. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సర్గ ప్రతి ఒక్కరికి అవసరం. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి బాధలు, అది కూడా ఆర్థిక పరమైనటువంటి బాధలు, డబ్బు చేతిలోకి రావకపోవడం, డబ్బులు లేక ఇబ్బంది పడడం, డబ్బులు సమయానికి అందకపోవడం, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా మనకి సమయానికి డబ్బులు ఇవ్వక మనల్ని ఇబ్బంది పెట్టడం, ఇది అదేనా ఉంది ఆర్థిక బాధలు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక బాధల నుంచి దూరం అవ్వడానికి ఈ సర్గను మనం ప్రతిరోజు కూడా ఒక్కసారి చాలు, ఒకసారి చదువుకుంటే అప్పుడు ఆర్థిక బాధలు పోతాయి. అలా 41 రోజులు, వారం రోజులు కాకుండా 41 రోజుల పాటు మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఆర్థిక బాధలు దూరం అవడానికి 41 రోజుల పాటు అనుకున్నాం కదా, కనీసం మనం వారం రోజులైనా చదవాలి అని కూడా అనుకున్నాం. ఆ వారం రోజులు చదువుకునేటప్పుడు ఆ తర్వాత మనం ఆ రోజు ఏం చేస్తాం, మనం ప్రతి బుధవారం నాడు కూడా మనం చెప్పుకోవాలని కూడా అనుకున్నాం కదా. అందుకనే బుధవారం నాడు నేను మీకు ఈ సర్గని పరిచయం చేస్తున్నాను. సరే, మరి ఈ ఆర్థిక బాధలు తొలగడానికి ఈ సర్గను చదువుకోవడానికి ముందర మనం ఏం చేస్తాము, శుభ్రంగా మామూలుగా తల మీద నుంచి నీళ్లు పోసుకుని తలస్నానం చేసి, వారానికి ఒకసారే కదా చేసి, చక్కగా శ్రీరామ పట్టాభిషేకం యొక్క చిత్రపటం, ఆంజనేయ స్వామి పటం అవన్నీ దగ్గర పెట్టుకుని ఆవునేతి దీపారాధన చేసి, మీకు డిస్క్రిప్షన్లో ప్రార్థనా శ్లోకాలు ఇస్తాను, ఆ ప్రార్థనా శ్లోకాలు చదువుకోండి. దానికంటే ముందు ఎప్పుడు మీరు ఏ పూజ చేసినా ముందర అగ్ర పూజ మన గణేశునికి చెయ్యాలి. గణపతి పూజ తప్పనిసరి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ స్వామివారికి 2 గరిక పోచులు స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకుని, గణపతి పూజ మీకు యథాశక్తి ఎలా చేతనవునో అలా చేసుకోండి. చేసుకుని ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మంగళహారతి ఇచ్చాకనే సుందరకాండ పారాయణ మొదలుపెట్టండి. ఆవునేతి దీపారాధన చెయ్యండి. స్వామివారి ఎదురుగుండగా, రామచంద్రమూర్తి ఎదురుగుండగా, లేకపోతే ఆంజనేయ స్వామి ఎదురుగుండగా చేశాక మీరు యథాశక్తి సంకల్పం చెప్పుకోండి. మీకు ఎలా వస్తే అలా సంకల్పం చెప్పుకోండి. ఆ రోజు తిథి వార నక్షత్రాలు చదవండి. చదువుకుని సంకల్పం చెప్పుకోండి. నేను ఈ ఆర్థిక బాధలు భరించలేకపోతున్నాను, ఈ ఆర్థిక బాధల నుంచి నన్ను బయటపడేసే మార్గాన్ని చూపించు అంటూ ఆర్తితో, భక్తితో, శ్రద్ధతో ఆంజనేయ స్వామిని స్మరించండి. స్మరిస్తూ వీలైనంత సార్లు ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని ఒక్క 108 సార్లు పారాయణ చేయండి. ఈ సర్గకి మాత్రం 108 సార్లు పారాయణ చేశాక అప్పుడు మీరు ఈ సుందరకాండ పారాయణ వచనం మీరు వినండి. ప్రతిరోజు వినండి క్రమం తప్పకుండా. మీకు 40 రోజులు అని చెప్పాను కదా, 40 రోజులు అక్కర్లేదు, 15 రోజులు తిరిగేసరికి మీకు వెంటనే ఫలితం కనబడుతుంది. 15 రోజుల్లో ఫలితం కనబడింది కదా అని చెప్పి చదవడం మానేద్దాం. 41 రోజులు పూర్తి చేసేయండి యథాశక్తి. మీరు ఎలా పూజ చేసినా సరే మొత్తానికి ఈ సర్గ చదువుకోండి. చదువుకుని చెయ్యండి. తర్వాత మీకు తెలుసు కదా, సుందరకాండ పారాయణ పూర్తి అయిపోయాక ధూపదీప నైవేద్యాలు చెప్పడం, తర్వాత మంగళ శ్లోకాలు చదువుకోవడం చిట్ట చివరిలో. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిత్య పూజ చేసుకుంటూ నిత్య పూజ అప్పుడు మీరు ఈ సుందరకాండ పారాయణ చేసుకోండి, స్తోత్రాలు అవి చదివే బదులు. ఆ ప్రార్థనా శ్లోకాలన్నీ చదివేశాక అప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని అప్పుడు సరే, ఆంజనేయ స్వామిని ఈ రాక్షసులు అందరూ కలిసి ఆయన తోకకు నిప్పంటించేశారు. కానీ సీతమ్మ వారు ప్రార్థించారు అగ్నిదేవుణ్ణి. వెంటనే ఆంజనేయ స్వామికి అగ్ని చల్లటి శీతల పానంలా అనిపించింది. అది మిగతా వాళ్ళకి మాత్రం వేడిలాగా అనిపించింది అనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నారు, ఓహో ఇది ఆ సీతమ్మ వారి కృప అనమాట, అందుకే నాకు వేడి తగలట్లేదు అని కూడా అనుకున్నారు ఆంజనేయ స్వామి. నిప్పంటించాక ఏం చేశారు ఆంజనేయ స్వామి, అప్పటికే జరగవలసిన బీభత్సం అంతా మొదలు పెట్టేశారు. అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు చూడండి, ఈ సర్గ ఇక్కడి నుంచి వినాలి. హనుమంతుడు లంకకేసి చూస్తూ, ఇక మిగిలిందేంటి, ఈ రాక్షసులకు సంతాపం కలిగించడానికి నేను ఇప్పుడేంటి చేయడం, అశోకవనం నాశనం చేశాను, గొప్ప గొప్ప రాక్షస వీరులను కొందరిని చంపాను, సైన్యం కూడా కొంత నాశనం చేసేసాను, ఇంకా ఇప్పుడు లంక మిగిలి ఉంది.
ఈ లంకను కూడా నాశనం చేశానంటే నేను పడ్డ శ్రమ సఫలం అయిందన్నమాట. కొద్ది ప్రయత్నంతో నేను ఈ గొప్ప ఫలం సాధించగలను. అదీగాక నా తోకలో ప్రజ్వలిస్తున్న ఈ అగ్నిహోత్రునకు ఈ రాక్షస గృహాలతో సంతర్పణ చేయడం కూడా ధర్మం అని నిశ్చయించుకుని మండుతున్న తోకతో మెరుపు తీగలాగా రాక్షసుల భవనాల మీద విహరించసాగాడు. ఇంటి మీద నుంచి మరో ఇంటి మీదకి, మేడ మీద నుంచి ప్రక్క మేడ మీదకి, తోటలో నుంచి ఇంకో తోటలోకి దూకుతూ అతను లంకంతా అగ్నికి ఆహుతి చేసేశాడు, అంకితం ఇచ్చేశాడు. మొట్టమొదట అతను మంత్రి ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు. తర్వాత మహాపార్శ్వుని ఇల్లు అంటించాడు. ఆ తర్వాత వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబువాలి మొదలైన ఇతర రాక్షస వీరుల ఇళ్ళన్నీ కూడా భవనాలన్నీ కూడా అంటించేశాడు. మధ్యనున్న రాజనీతిజ్ఞుడైన విభీషణుని భవనాన్ని మాత్రం అస్సలు ముట్టుకోలేదు, విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క భవనంలో ఎంతో విలువగల సంపద ఉంది. హనుమంతుడు అదంతా కూడా అగ్నికి ఆహుతి చేసేశాడు. తర్వాత అతను రాక్షస రాజైన రావణుని సౌధం మీద వాలాడు. అది మేరు పర్వతంలాగా, మందర పర్వతంలాగా సర్వసంపత్ సమృద్ధం అయి ఉంది. దానికి కూడా నిప్పు పెట్టి హనుమంతుడు ప్రళయకాల మేఘంలాగా దిక్కులు చిల్లులు పడిపోయేటట్లుగా పెద్ద సింహనాదం చేశాడు. వెంటనే అగ్నిహోత్రుడు అమితోత్సాహి అయి లంకను భస్మీపటలం చేశాడు. ఎన్నో ఉన్నత భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. రాక్షసుల రోదనలతో లంకాపట్టణం అంతా కూడా ముఖరితమైపోయింది. పిల్లలకు పాలిస్తున్నటువంటి తల్లులు వానర రూపంలో దావాగ్ని వచ్చి పడింది అని చెప్పి ఏడుస్తూ మేడల మీద నుంచి కిందకి దూకారు. అప్పుడు వాళ్ళు ఆకాశం నుంచి పడుతున్న ఉల్కల్లా ఉన్నారు. దారువులతో అగ్నికి తృప్తిగా లేదు. ఆ దహనకాండతో హనుమంతునికి తృప్తిగా లేదు. పీనుగు పెంటలతో భూదేవికి తృప్తిగా లేదు. హుతాసనుడు కొన్ని చోట్ల మోదుగు పువ్వులాగా, కొన్ని చోట్ల బూరుగు పువ్వుల్లాగా, కొన్ని చోట్ల కుంకుమ పువ్వుల్లాగా మెరిసిపోయాడు. ఎవరు? మన ఆంజనేయ స్వామి. ఇలాగా రుద్రుడు త్రిపురాలను దగ్ధం చేసినట్లుగా లంకను హనుమంతుడు బూడిద చేశాడు. లంకాపురంలో హనుమంతుడు విడిచిన అగ్ని ఏకపాకమై జ్వాలాపర్వతంలా ఉంది. అది ఆ రాక్షసుల భవనాలలో రాక్షస శరీరాలనే నెయ్యి తగలగా 1000 నాలుకలతో ఆకాశం ఎత్తున మంటలుగా చెలరేగింది. మరిన్ని అది 1,000,000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించినంత తేజస్సుతో పెటపెట ధ్వనులతో బ్రహ్మాండమంతా నాశనం చేసేటట్టుగా విజృంభించింది. ఆ పొగంతా ఆకాశంపైకి ఎగసి తెల్లని మేఘాలన్నీ దాంతో నల్లబడిపోయి నల్ల కలువల రంగుతో మెరిసిపోయాయి. చెట్లతోనూ చేమలతోనూ పిట్టలతోనూ తగలబడిపోతున్న ఆ లంకాపట్టణం చూసి బతికి బట్ట కట్టగలిగిన రాక్షసులు త్రిదశేశ్వరుడు, వజ్రపాణి అయిన మహేంద్రుడో, సాక్షాత్తు దండధరుడో, వాయుదేవుడో, అగ్నిహోత్రుడో, రుద్రుడో, సూర్యుడో, చంద్రుడో, కుబేరుడో గాని వీడు సామాన్య వానరుడు మాత్రం కాదు. అంతకుడైతే కూడా అయి ఉండవచ్చు. అంటే అంతం చేసేవాడని అర్థం అన్నమాట. ఏవో వైష్ణవమాయే ఈ రాక్షస సంహారం చేయడానికి ఈ రూపంగా వచ్చిందేమో అనుకుంటూ గగ్గోలు పెట్టసాగారు. అయ్యో తండ్రి, పుత్ర, నాథ, సఖుడా, అయ్యో తాత అనుకుంటూ రాక్షసులు చేసే రొద చాలా ఘోరం అయిపోయింది. శాపదగ్ధం అయిపోయినట్టుగా హనుమంతుని చేతిలో లంక ఇలాగ పరశురామ ప్రీతి అయిపోయింది. అలా మండిపోతున్న లంక హనుమంతునికి బ్రహ్మదేవుని కోపం వల్ల మండిపోతున్న భూమండలంలా కనిపించింది. హనుమంతుడిలాగా అశోకవనం నాశనం చేసి రాక్షసుల అనేకులను సంహరించి రత్నపూర్ణమైన లంకాపట్టణం దగ్ధం చేసి శాంతించాడు. హనుమంతుడు ఇలా శాంతించాడనమాట. ఇదంతా ఇలా అవుతుండగా అతను త్రికూట పర్వత శిఖరాన కూర్చుని సూర్యునిలాగా ప్రకాశించసాగాడు. ఇంత పని చేసినందుకు దేవతలు గుంపులు గుంపులుగా ఆకాశంలోకి వచ్చి ఆకాశాన్ని చేరి హనుమంతుణ్ణి మిక్కిలి ప్రశంసించారు. అతన్ని చూసి భూతాలన్నీ ఇది ప్రళయాగ్ని అని భయపడిపోయాయి. దేవతలు, మునిపుంగవులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు
చాలా సంతోషంతో నాట్యం చేశారు. ఇలా ఎలాగైతే లంకా పట్టణాన్ని దహనం చేశాడో, మనం ఎప్పుడైతే ఆర్తితో, ఆవేదనతో ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకొని ఆర్థిక బాధలు తొలగించమని చెప్పి ప్రార్థన చేస్తామో, ఆర్థిక బాధలన్నీ కూడా లంకా పట్టణం ఎలాగైతే తగలబడిపోయిందో అలాగా బూడిదైపోతాయి. మనకి ఎటువంటి ఆపద రాదు. ఆంజనేయ స్వామి మనకి రక్షగా ఉంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టద మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ మంగళహారతి ఇచ్చి చక్కగా బెల్లం ముక్క మీకు ఇష్టమైనది స్వామివారికి నివేదన చేయండి. అరటిపళ్ళు బెల్లం ముక్క నివేదన చేయాలి. నివేదన చేసి ఇంటిల్లిపాది హారతి కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకుని ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన సరుకుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.